ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో సో దాని కారణంగా ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఇంకా పాకిస్తాన్ కి ఇండియాకి ఎలాంటి సంబంధం లేదని. సో ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, మన పేద ప్రజలు చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్న ఆఫీసులు, ఇన్కమ్ ట్యాక్స్ కావండి, నేవీ కావండి, మిలిటరీ కావండి, ఆఫీసులు చాలా మంది సేవ చేయడం కోసం ఏదో సమ్మర్ కండిషన్లో వాళ్ళకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత పేద వాళ్ళకి ఏం తెలుసండి, ఒక మగవారి ముందల ఒక పిల్లల ముందల వాళ్ళ మర్మాంగ అవయవాల్ని సెర్చ్ చేసి మరీ చేశారండి. ఈ విషయంలో ఖచ్చితంగా చెప్తున్నామండి, ఖచ్చితంగా చెప్తాం. ఒక భారత పురుషుడిగా ఒకటే ఒక విషయం చెప్తాను. మీరు ఆలోచిస్తున్న మీడియాలు కానీ రాజకీయాల పార్టీలకు అతీతంగా మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయం అండి. ఖచ్చితంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ ఉంది, ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందరూ కూడా పార్టీలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మీ అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక భారతీయ పౌరునిగా రక్తం ఉడికిపోతూ ఉందండి. వాస్తవంగా 2 రోజుల నుంచి నిద్రపట్టట్లేదండి. ఎందుకంటే అందరూ మన హైదరాబాద్ అవ్వచ్చు, మన నెల్లూరు అవ్వచ్చు, మన తెలంగాణ అవ్వచ్చు, మన ఆంధ్ర అవ్వచ్చు, అన్ని ప్రాంతాల వ్యక్తులు ఉన్నారండి. బీహార్ అందరూ మన భారతీయులు అండి. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా రూపాయికి 10 రూపాయలు అందుకు భారతీయ జనతా పార్టీ కావని ఎన్ని పార్టీలు తన అందరు సమకృషితో అందరు ఏకీభావం చేసి ఖచ్చితంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసేటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మొత్తాన్ని కూడా మనం వాళ్ళ అంతమొచ్చాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛగా